ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్లలో ఉన్నాం. గోనెగండ్లలో ఒక అంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాం. ఈ ప్రైవేట్ పాఠశాల అయితే ఇది జీనియస్ గ్లోబల్ స్కూల్. ఇది అంటే ఇక్కడైతే చూస్తే ఇక్కడ ఈ స్కూల్లో దాదాపు 800 మంది విద్యార్థులు అయితే చదువుకుంటున్నారు. వీళ్ళకి వేలు ఫీజులు కట్టి ఇక్కడైతే చేర్పించారు. అయితే ఇక్కడ మటుకు సౌకర్యాలు మటుకు ఎలాంటి సౌకర్యాలు లేవు అనేది తెలుస్తుంది. గతంలో కూడా చాలామంది విద్యార్థి నాయకులు కూడా రోడ్డుని ధర్నా కూడా చేస్తారు. ఇదే పాఠశాల అంటే ఇక్కడ సౌకర్యాలు లేవు అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తున్నా కూడా ఈ స్కూల్లో అంటే గోడ ఉండదు, పైన టాప్ కూడా ఉండదు, ఎలాంటివి ఉండదు. అంటే కేవలం అంటే రెడీమేడ్ స్కూల్ ఇది. అంత చెప్పే కూడా పోతే ఇది ఓన్లీ ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలంలో రెడీమేడ్ స్కూల్ అయితే నిర్మించారు. మనం చూస్తున్నాం యాక్చువల్ అంటే ఇది మొత్తం స్కూల్ అంటే ఓన్లీ రేకుల షెడ్తో అయితే స్కూల్ నిర్మించారు. ఇంతవరకు ఎలాంటి మార్పులు చేయలేదు. మనం చూస్తాం మొత్తం ఎంత రెడీమేడ్ అనమాట. ఏదైతే ఈ గోడ కూడా కాదు, రెడీమేడ్ ఎంత పైన కూడా రెడ్ రేకుల షెడ్లో మనం చూస్తున్నాం. లోపల పిల్లలు కూడా ఇదే అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, చాలా ఎండ, లోపల కూడా చాలా తీవ్ర ఎండ ఉంది. లోపల వెంటిలేషన్ ఓపెన్ చేస్తారు కానీ గాలి ఆడదు, ఏమో అంతా చాలా వేడికి ఉక్కపోతతోనే ఇక్కడంతా పిల్లలు అయితే చదువుకుంటున్నారు. అంటే తల్లిదండ్రులు ఉన్నత చదువుకోవాలా, పిల్లలు చాలా అంటే మంచిగా చదువుకోవాలని చెప్పేసి వేలకు వేలు ఫీజులు కట్టి ఇలా ఎండకి అంటే కింద కూర్చోది ఎండకి ఎండుతున్నారు పిల్లలు. అయితే తల్లిదండ్రులు ఆవేదనకైతే గురవుతున్నారు. అంటే ఎలాంటి అంటే వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. అంటే మేము ఏమైనా కంప్లైంట్ ఇస్తే మా పిల్లలు చదువుకుంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం సుమన్ టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది అంటే ఈ మార్పు కోసం, అంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువుకోవాలంటే కూడా వాళ్ళకి ఆహ్లాదకరమైన ప్రాంతం అయితే కావాలా. వాళ్ళు ఇలాంటి పరిసర ప్రాంతాల్లో చదువుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంకోటి ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది. అంటే వాళ్ళు కూడా చెప్పరు, మాకు కూడా వాళ్ళు కూడా టీచింగ్ చెప్పేటప్పుడు వేడి ఎక్కువ, వాళ్ళు కూడా చెప్పరు అనమాట. అది చూద్దాం. మరికొందరు ఉన్నారు విద్యార్థులు, వాళ్ళు అడిగి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మొత్తం లోపల ఉన్నారు. ఇక్కడ వేడి ఉందా ఏమన్నా? లేదు. బాగా చల్లగా ఉందా? చల్లగా ఉందా? వేడిగానే ఉందా? మరి ఎట్లుంటున్నావు? మరి నార్మల్ అలవాటు అయిందా? అట్లే అడిగినా. ఇప్పుడు ఫ్యాన్ లేదు, ఏం లేదు, ఎట్లుంటున్నారు? మరి కొత్త క్లాసెస్ కాబట్టి ఇంకా వేపించడానికి మేము వాళ్ళు చెప్పారు ఇట్లా వేడిగా ఉందని అంటున్నారు మీరు? అంటున్నాం, మేము వాళ్ళు వేపిస్తానంటున్నారు. వేడి కట్టి ఉంటున్నారు మీరు? బయటికి వెళ్తుంటాం అప్పుడప్పుడు. ఇంకా ఇప్పుడు అంటే మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు పోతాం, ఇంకా వేడి ఎక్కువ అవుతుందా? అవుతుంది. ఎట్టుంది? చల్లగా ఉందా, వేడిగా ఉందా? వేడిగానే ఉంది. అవునా? ఎటుంటున్నావు మరి? ఎటు చదువుకుంటున్నావు? నార్మల్. అట్లా అలవాటు అయిందా? చెమటలు కూడా కారుతున్నాయి ఇక అట్టే ఉంటున్నావు చెమటతో? ఉంటున్నా. ఓకే. అది ఈ క్లాస్లో అయితే మొత్తం ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. అంటే పిల్లలు కూడా అలాగనే ఉన్నాం. వేడికి అలవాటైనారు పిల్లలు. అంటే ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా చాలా క్లాస్ అంటే మొత్తం మీద ఇక్కడ చాలా అంటే 800 మంది స్ట్రెంత్ ఉన్న స్కూల్లో ఎక్కడ కూడా అంటే కొన్ని చోట్ల ఫ్యాన్ ఉన్నాయి. ఇది కొత్త కట్టారంటే బ్లాక్స్, ఇక్కడైతే ఫ్యాన్లు కూడా లేవు. ఏదేమంటే కూడా ఈ పిల్లలకంటే పక్కా బిల్డింగ్ ఉండి వాళ్ళకి మంచి సౌకర్యాలతో ఈ స్కూల్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే తల్లిదండ్రులు కావచ్చు, ఇట్లా ఉపాధ్యాయులు కావచ్చు, స్టూడెంట్స్ నాయకులు కావచ్చు కోరుకుంటున్నారు. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ స్కూల్ ఎప్పటి నుండి ఇలా ఉంది, అంటే ఫస్ట్ నుండి ఉందా, అంటే ఇప్పుడు ఎలా సమస్యలు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు అనేది కనుక ఇప్పుడు ఈ స్కూల్ ఎలా ఉంది, అంటే ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది, అంటే విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అంటే స్కూల్ అయితే బాగానే ఉంది కానీ ఇక్కడ ఏమంటే రేకుల షెడ్ ఉండడం వలన విద్యార్థులు చాలా బాధపడాల్సిన అవసరం వస్తుంది. కావున ఎందుకంటే వేడి ఉంది కాబట్టి ఆ రేకుల కింద కూర్చోవడము ఉంది కాబట్టి విద్యార్థులు చాలా చదువుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వెంటనే స్పందించి ఈ బిల్డింగ్ తీసేసి వేరే రేకులు వేయాల్సిందిగా మా డిమాండ్ చేస్తుంది. స్కూల్ ఎప్పటి నుండి రన్ అవుతుంది, ఎన్నేళ్ళ నుండి రన్ అవుతుంది? ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది స్కూల్ పెట్టి. కానీ విద్యార్థులు అయితే చాలామంది స్ట్రెంత్ అయితే ఎక్కువ ఉన్నారు. కానీ ఆ స్ట్రెంత్లో ఉన్నంత భాగంగా ఇక్కడ ఈ స్కూల్ కూడా అంత బాగుంటే బాగుంటుందని చెప్పేసి మేము అది కూడా కోరుకుంటున్నాము. కానీ ఎడ్యుకేషన్ ప్లస్ రేకులు రూమ్స్ వల్ల బాగా ఉండాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాం. కొన్ని చోట్ల మేము చూస్తే రేకుల చెట్లు కొన్ని చోట్ల ఫ్యాన్లు ఉన్నాయి, కొన్ని చోట్ల ఫ్యాన్లు కూడా లేవు. పిల్లలు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నాం. మీకేమైనా చెప్పారా పిల్లలు, స్టూడెంట్స్ కానీ, అంటే మేము ఇలా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులు కానీ ఏమన్నా చెప్పారా? చెప్పారు కానీ ఈ రోజు చేస్తాం రేపు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం రోజు చెప్తా ఉన్నాం. అయినా కూడా ఈ రోజు చేస్తాం రేపు చేస్తామని చెప్తా ఉన్నారు సార్. అది ఓకే. మొత్తం ఇక్కడ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు పిల్లలు? ఇక్కడ 600-700 మంది స్ట్రెంత్ ఉన్నారు విద్యార్థులు. అది సార్ మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఏం సౌకర్యాలు లేవు? ఇక్కడ గ్రౌండ్ లేదు, పెట్రోల్ బంక్ ఉంది, పక్కన ఫ్యాన్లు లేవు, ఇక్కడ రేకుల షెడ్ ఉండదు. చాలా ఇబ్బంది. పిల్లలు ఎండాకాలం వడదెబ్బ కొట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఇది 3 సంవత్సరాల నుంచి ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో విద్యార్థులకు కూడా చాలామందికి కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా
విద్యాధికారులు ఏమో మళ్ళీ కుమ్మక్కైనారో ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ చేయలేదు. ఇది కూడా ఇక్కడ ఫ్యాన్లు కూడా లేవు ఈ రూమ్లో. రంగురంగుల ఈ గోడలు వేసి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు తప్ప వేలకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు సౌకర్యాలు కూడా లేవు దీంట్లో. పిల్లలు మిట్ట మధ్యాహ్నం ఎండ ఫుల్గా ఉంటుంది, ఎండకి బయటే ఉండలేరు పిల్లలు. ఈ రేకుల షెడ్ కింద ఎలా ఉంటారు? ఇప్పటికైనా విద్యాధికారులు స్పందించి వెంటనే ఈ స్కూల్పై చర్యలు తీసుకున్నామని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గత 3 సంవత్సరాల నుండి ఇదే బోధన, అంటే ఇట్లానే రేకుల షెడ్లతోనే మొత్తం విద్యా బోధన అయితే జరుగుతుంది. అయితే ఈ స్కూల్ పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ అంటే చాలా ఎక్స్పోజల్, అంటే ఏమన్నా కానీ ఫైర్ సంబంధించిన కిట్లు కూడా ఉండాలి. ఇక్కడ ఎలాంటిది కూడా లేదు. ప్రస్తుతం మనం చూద్దాం, అలా ప్రిన్సిపల్ని కూడా కదిలించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది రేకుల షెడ్ ఉంది, మీరు ఎలా, అంటే మీరు ఎప్పుడన్నా తల్లిదండ్రులు చెప్పారు రేకుల షెడ్లో మాకు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అని, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ యాక్చువల్గా మేనేజ్మెంట్కి ఇంటిమేట్ చేస్తాము. వితిన్ ఈ మంత్ లైక్ మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే కంప్లీట్ చేసేస్తాము వర్క్. అంటే 3 ఏళ్ళ నుండి ఇదే రేకుల షెడ్లోనే ఉన్నారు చాలా మంది సతమతం. మీరు కూడా యాక్చువల్ మీరు కూడా ఉంటున్నారు, మీరు కూడా ఉక్కపోతతో ఉంటారు. అంటే ఎలా ఉంటున్నారు అసలుకి? సార్ మేనేజ్మెంట్కి ఇంటిమేట్ చేసాము. వితిన్ లైక్ ఫ్యూ కాంప్లికేషన్స్ వల్ల జరగలేకపోయింది. వితిన్ లైక్ మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే షూర్లీ విల్ ఫినిష్. అంటే 3 ఏళ్ళ నుండి ఇక్కడే ఇట్లనే రన్ చేస్తున్నారు, వెంటనే మారిపోతా అని ఎలా అంటున్నారు? అట్లా అని కాదు సార్, యాక్చువల్గా వేరే బిల్డింగ్, పర్మనెంట్ బిల్డింగ్కి వెళ్దాము అనే ఒపీనియన్లో ఉండేంటిమి. సో ఆల్రెడీ కరెస్పాండెన్స్ బిల్డింగ్కి ల్యాండ్ కూడా పర్చేస్ చేశారు. షిఫ్ట్ చేద్దాము అన్న దాంతో ఉన్నది ఇది చేయలేదు. సో టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వీ విల్ కేర్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో. సో డెఫినెట్లీ విల్ సాల్వ్ ఇట్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్. కొన్ని చోట్ల ఫ్యాన్లు కూడా లేవు, మీరు చూసారా సార్? రీసెంట్గానే కట్టాము ఇది, లైక్ జస్ట్ 2 months అట్లా అయ్యింది. సో మీకు ఎలా ఉంది స్కూల్లో? వేడిగా ఉందా, చల్లగా ఉందా, అంటే బాగా అనుకూలంగా ఉందా? అఫ్కోర్స్ సఫోకేషన్ గానే ఉంటుంది, బట్ మనకి పిల్లల కేరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో డెఫినెట్లీ ఈ ఇయర్ అయితే ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. అంటే ఇప్పుడు పిల్లలకి అంటే ఎండ వడదెబ్బ కొట్టడం అలా జరిగితే మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? సార్ ఇప్పటి వరకు అయితే అలా జరగదు కూడా. ఇమీడియట్గా కేరింగ్ కానీ, సో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అలా జరగకుండానే చూసుకోవడానికి ట్రై చేస్తాం. పిల్లలకంటే పక్కా బిల్డింగ్ ఉండి వాళ్ళకి మంచి సౌకర్యాలతో ఈ స్కూల్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే తల్లిదండ్రులు కావచ్చు, ఇట్లా ఉపాధ్యాయులు కావచ్చు, స్టూడెంట్స్ నాయకులు కావచ్చు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అబౌతో కిరణ్, సుమన్ టీవీ, గోనగల్ల, ఏమునూరు.